నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పిల్లి సూర్యప్రకాష్ డిమాండ్. నవంబర్ 6న రామచంద్రపురం పట్టణం బంద్. అఖిలపక్ష జేఏసీ పిలుపు. తుఫాను బాధితులకు నిత్యావసరాల పంపిణీ. ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి. వాసంశెట్టి సత్యం పిలుపు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవల పేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు. పెనుగొండ గ్రామం పేరు మార్పుకు ప్రభుత్వం ప్రకటన. నిరుద్యోగ యువతులకు టాటా ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగ అవకాశాలు. ఆలయంలో తొక్కిసలాట, 10 మంది మృతి, 13కి తీవ్ర గాయాలు. తోటిపల్లిలో అగ్ని ప్రమాదం. బాధితులను పరామర్శించిన మంత్రి సుభాష్. నిత్యావసరాలు, బట్టలు అందజేశారు. మోందా తుఫాన్ కారణంగా నేల కొరిగిన వరి పంటలను రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పరిశీలించారు. కేగంగవరం మండలం పానింగిపల్లి, సచ్చివాడ, పామర్రు, కోళ్ల గ్రామాలలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా అఖిలపక్ష జేఏసీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే దశలో ఉన్న సందర్భంలో రామచంద్రపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వివిధ వర్తక వాణిజ్య సంఘాలు నవంబర్ 6వ తేదీన స్వచ్ఛందంగా రామచంద్రపురం పట్టణం బంద్ చేయాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలను కలుసుకొని ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించారు. నవంబర్ 6న జరగబోయే ఈ పట్టణ బంద్ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు కొవ్వూరి తాతారెడ్డి, కూరగాయల మార్కెట్ కమిటీ ప్రతినిధులు బంద్కు మద్దతు తెలుపగా జేఏసీ నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్ధు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు, మాజీ అధ్యక్షులు దోమలపాటి సత్యనారాయణ, జనసేన నాయకుడు అంకం శ్రీను తదితరులు మాట్లాడారు. అలాగే సిపిఐ నాయకుడు పి రాము, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టియు నాయకులు చింతా రాజారెడ్డి, ఎంఆర్పిఎస్ నాయకులు మందపల్లి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో గత కొన్ని నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని వివిధ రూపాల్లో అన్ని వర్గాలు, వర్తక వ్యాపారస్తులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకత్వాలు, లాయర్లు అందరూ కూడా మరి ప్రభుత్వానికి వారి యొక్క వాణిని వినిపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి వచ్చే వారం కేబినెట్ సమావేశం అవుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అయితే గతంలో అన్ని వార్తాపత్రికల్లోని రామచంద్రపురాన్ని కలుపుతారనే వార్త వస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో మరి రామచంద్రపురం నియోజకవర్గం ఊసే లేదు కాబట్టి త్వరలో వచ్చే వారం జరగబోయేటటువంటి కేబినెట్ నిర్ణయంలో మరి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మరి గతంలోనే మరి వర్తక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం పట్టణం అంతా కూడా వాళ్ళు ఒకరోజు స్వచ్ఛంద బంద్ పాటించడం ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తా అన్నారు. అందులో భాగంగా ఛాంబర్ అంతా కూడా వచ్చే లక్షవారం మరి 6వ తారీఖున మరి రామచంద్రపురం పట్టణం అంతా కూడా మూకమ్మడిగా బంద్ చేసి వాళ్ళ యొక్క వాణిని ప్రభుత్వానికి తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తారని పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రకృతి విపత్తు సమయాలలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రామచంద్రపురం ఆర్డీఓ అఖిల, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యంలు పేర్కొన్నారు. మోంతా తుఫాను పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు ఆర్డీఓ అఖిల, వాసంశెట్టి సత్యంలు శుక్రవారం బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రామచంద్రపురం మండలం నరసరావుపేట, కేగంగవరం మండలంలోని దంగేరు, కోటిపల్లి గ్రామాల్లోని తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బాధితులకు 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీల చొప్పున కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార తదితర నిత్యావసర వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ తుఫాను పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశించిందని తెలిపారు. వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తుఫాను వల్ల ఉపాధి కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారిని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించి పేదలు ఇబ్బందులు పడకుండా బియ్యం, నిత్యావసరాలు పంపిణీలకు ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారని ప్రశంసించారు. అలాగే నియోజకవర్గంలో తుఫాను కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి చేస్తున్నారని, పంట నష్టం వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, రామచంద్రపురం తహసీల్దార్ మృత్యుంజయరావు, గంగవరం తహసీల్దార్ శ్రీరామ్, ఎంఎస్ఓ సోని ప్రియదర్శిని, రామచంద్రపురం రూరల్ టీడీపీ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనిబాబు, కేగంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, స్వచ్ఛ భారత్ డైరెక్టర్ సలాది రమేష్, కవల నానాజీ, కరి చిట్టుబాబు, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ నానారెడ్డి బలరాం, కంచుమర్తి బాబురావు, ఆయా గ్రామాల సర్పంచులు, రేవసీను, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఐక్యతతో సిద్ధం కావాలని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. రామచంద్రపురం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రామచంద్రపురం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మోందా తుఫాన్ సహాయక చర్యల్లో మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇదే ఐక్యతతో, నూతన ఉత్సాహంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఆయన అన్నారు. కార్యసాధకుడు, అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మోందా తుఫాను వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకున్నామని అన్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమం గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే హామీలన్నీ నెరవేర్చి ప్రజల మన్ననలు పొందామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్, కాజులూరు, కేగంగవరం మండలాల టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, కొత్తపల్లి శ్రీనిబాబు, చవ్వాకుల నారాయణమూర్తి, మేడిశెట్టి రవికుమార్, స్వచ్ఛ భారత్ డైరెక్టర్ సలాది రమేష్, డీసీలు కృష్ణ చైతన్య, విజయగోపాలరాజు, నెడదవోలు సుబ్రహ్మణ్యం, పేపకాయల బాబ్జీ, పార్టీ నాయకులు, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఉండవెల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మోందా తుఫానులో మెరుగైన సేవలు అందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను సీఎం చంద్రబాబు ప్రశంసాపత్రం జ్ఞాపికతో సత్కరించారు. అటు కోనసీమ జిల్లాలోనూ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కృష్ణా జిల్లాలోనూ తీసుకున్న మెరుగైన తుఫాను సహాయక చర్యల పట్ల సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ హరీష్కు కితాబు ఇచ్చిన సీఎం చంద్రబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబు ఇచ్చారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన ముందస్తు చర్యలకు అధికారులను సమన్వయం చేయడం, అలాగే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తీర ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యేలతో కలిసి గ్రామస్తులకు సూచించడంలో చురుగ్గా వ్యవహరించడంలో హరీష్ ముందున్నారన్నారు. అలాగే తుఫాన్ తీరం దాటే సమయంలో మంగళవారం అర్ధరాత్రి వేళ అంతర్వేది పునరావాసానికి చేరుకుని అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ హరీష్ను ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను అందజేశారు. తనపై నమ్మకంతో గెలిపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత అని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు మార్చేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చుతూ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే జీవో కూడా విడుదల కానుంది. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి
ఏపీ మంత్రి సవితను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా పెనుగొండ విషయాన్ని ఏపీ మంత్రి సవితకు వివరించారు. దీంతో పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా పేరు మార్చుతున్నట్లు ప్రకటన చేశారు మంత్రి సవిత. ఈ పేరు మార్పునకు సంబంధించిన జీవో త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించిన పెనుగొండ గ్రామానికి పురాతన చరిత్ర ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. నవంబర్ 4వ తేదీ మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు గల వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. నిరుద్యోగ యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించి ఇంటర్వ్యూలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి జరుగుతాయని, జిల్లాలోని 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన స్త్రీ అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు తెలిపారు. ఎంపికైన వారికి అదే వారంలో కంపెనీ జాయినింగ్ కూడా పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడగా తోపులాట జరిగింది. ఆ ఘటనలు రాష్ట్రంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట మరోసారి రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ 2 ఘటనలకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గలో ఆలయ ప్రచారం సౌకర్యాలలేమీ కలిపి 10 మంది ప్రాణాలు బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పుకి ఇతరులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన నర్సీపురం అప్పారావు లక్ష్మీ దంపతులను చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులను ఒక్కసారిగా విడిచిపెట్టడంతో తోపులాట జరిగిందని తెలిపారు. మేము తొక్కిసలాటలో ఇరుక్కుపోయాం, ఊపిరాడక చనిపోతాం అనుకున్నాం. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి రేవులో అగ్ని ప్రమాదం జరిగింది. కోటిపల్లి రేవులో ఉన్న హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. శనివారం సాయంత్రం అమరావతి నుంచి నేరుగా కోటిపల్లి చేరుకుని అగ్ని ప్రమాద బాధితులను మంత్రి సుభాష్ పరామర్శించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన స్వంత నిధుల నుంచి 20,000 ఆర్థిక సాయం, నిత్యావసరాలు, బట్టలు అందించి ధైర్యం చెప్పారు. స్థానికులు అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వెంకటరత్నం కుటుంబాన్ని ఆదుకుంటామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద సమయంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన స్థానిక యువకులను మంత్రి సుభాష్ అభినందించారు. మంత్రి వెంట పలువురు అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.